నమస్కారం గంప నాగేశ్వర రావు గారు. నమస్తే అమ్మా. మరి చాలా మంది మనం చూసుకున్నట్లయితే ఈ రియల్ ఎస్టేట్ లో తొందరగా ఎదుగుతారు అండ్ ఈజీగా మనం డబ్బులు చేయొచ్చు అని అందరు అనుకుంటూ ఉంటారు. అసలు కొంతమంది ఏమో లాస్ అయిపోతారు, ఇంకొంతమంది ప్రాఫిట్ లో అలా ఉండిపోతారు. అసలు సక్సెస్ అవ్వాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటారు? ఇది లాస్ ఏముండదమ్మా, ఇలా లాస్ ఓన్లీ టైం లాస్ అంతే. డబ్బు ఫైనాన్షియల్ లాస్ ఏముండదు. ఇలా ఎందుకు సక్సెస్ అవుతూ ఉంటారు, ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారు సరదాగా చూడండి. మీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా మీలాగా ఉన్నారా, మీకంటే పైన ఉన్నారా, మీకంటే టాప్ ఉన్నారా? అందరు చెప్పిన చదువు ఒకటే, అందరు చెప్పిన సబ్జెక్ట్ ఒకటే, అందరికి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఒకటే. ఓకే, కొంతమంది మార్కులు ఎక్కువ వచ్చాయి, కొంతమంది మార్కులు తక్కువ వచ్చాయి, కానీ అందరు విన్న లెసన్ ఒకటే, అందరికి ఉన్న కరికులం ఒకటే, అందరికి ఉన్న టైం ఒకటే. ఇది కూడా అంతే. రియల్ ఎస్టేట్లో కూడా ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. దీంట్లో తాత్కాలికంగా కొంతమంది సక్సెస్ వచ్చేస్తుంది, రాగానే ఒక 2-3 లక్షలు సంపాదిస్తారు, నేనే అనుకుంటారు, వాళ్ళు ఫెయిల్ అవుతారు. తర్వాత నేనే కాదు, ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, వాళ్ళే దీంట్లో సక్సెస్ అవుతారు. దీంతోపాటు మంచి డ్రెస్సింగ్ మెయింటైన్ చేయాలి, నీట్ షేవింగ్, స్మైలింగ్, హెయిర్ కటింగు, మీ డ్రెస్సింగు, మీ షర్టు లైట్ కలర్ షర్టు, డార్క్ కలర్ పాయింటు, మీరు వేసుకునే వాచు, మీరు పెట్టుకునే మొబైలు, ఇవన్నీ కూడా నీట్గా ఉండాలండి, చక్కగా ఉండాలి. అందులో రింగ్ టోన్స్ కూడా రింగ్ టోన్స్ కూడా బిజినెస్ పోతుంది. ఏదో పిచ్చి పిచ్చి రింగ్ టోన్స్ వస్తుంటే వీటితో బిజినెస్ కూడా ఎవరు. ఇవన్నీ కూడా ఎటికెట్స్, ఇవన్నీ ఎవరు చెప్తారు మీకు? మేము చెప్తాం. ఇవన్నీ నేర్పిస్తాం. మేము నేర్పించింది మీరు ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ కావచ్చు. మీరు దీంట్లో సక్సెస్ కావాలంటే సక్సెస్ ఫార్ములా ఏంటంటే చూడండి, మన లైఫ్లో మనం పుట్టుకనే ఒకసారి చూసుకుందాం. ఒకసారి చాలా ఇంపార్టెంట్ టాపిక్, దయచేసి వినండి. మన పుట్టుక చూసుకున్నాం. పుట్టినప్పటి నుంచి మనం సక్సెస్ అయ్యామా, ఫెయిల్ అయినవా? అమ్మా, సక్సెస్ ఫెయిల్ అయినా? అన్నిట్లో సక్సెస్ అయినా, ఫెయిల్ అయినవా? అన్నిట్లో అవ్వలేదు, కొన్నిట్లో నేనేమంటే తెలుసా, అన్నిట్లో సక్సెస్ అయ్యాం మనం. ఎలా సక్సెస్ అయింది తెలుసా? ఫస్ట్ పుడుతున్నప్పుడే అమ్మ కడుపులో సక్సెస్ అయ్యాం మనం. అమ్మ కడుపులో కొన్ని కోట్లాది స్పర్మ్ సెల్స్ అమ్మ కడుపులోకి వస్తే ఒకటే గెలిచింది. అంటే నువ్వు నేను పుట్టకముందే కొన్ని కోట్లాది సెల్స్ను ఓడించి పుట్టామే, సక్సెస్ కదా. అమ్మ కడుపులో 9 నెలలు పెరగడం సక్సెసే కదా. కొంతమంది ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అబార్షన్ అయిపోతారు, మనం కాలే కదా, సక్సెస్ కదా. కాళ్ళు చేతులు చక్కగా పుట్టాము, 3వ సక్సెస్ కదా. అమ్మ నాన్న బాగా చూసుకున్నారు, 4వ సక్సెస్ కదా. ఇలా చెప్పుతూ పోతే అన్ని సక్సెస్లే, ఫెయిల్యూర్స్ లేవు మీ లైఫ్లో. మరి ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుందంటే అమ్మా, లేజీ, పోస్ట్పోన్మెంట్, నెగిటివ్ థాట్స్, ఇది నవ్వుతాను కాదు, భయము, అమ్మో నేను ప్లాట్ అమ్మితే ఏమైనా ఉందా, రియల్ ఎస్టేట్కి వస్తే నాకు పెళ్ళి అవుతుందో కాదో, నాకు ఎవరైనా పిల్లని ఇస్తాడో లేడో. వాట్ నాన్సెన్స్ బాస్. డబ్బు ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆ డబ్బు న్యాయంగా ధర్మంగా సంపాదించిన డబ్బు కావాలి. అది కేవలం రియల్ ఎస్టేట్ రంగంలో, మార్కెటింగ్ రంగంలోనే ఉంది. ఈ రంగంలో రావడానికి సక్సెస్ అయిన వాళ్ళ జాబితా నాకు తెలుసు, ఫెయిల్ అయిన వాళ్ళు నాకు తెలుసు. నేను మీకు ఏం చెప్తాను తెలుసా, ఫెయిల్ అయిన వాళ్ళ స్టోరీ తెలుసుకోండి, సక్సెస్ అయిన వాళ్ళు మీకు తెలుస్తుంది. ఫెయిల్యూర్స్కు ఏం కారణాలు? ఇంతకుముందు చెప్పిన 3 కారణాలు. ఏంటది? ఫస్ట్ లేజీ, అలా బద్ధకంగా కూర్చుంటారు, ఇలా కూర్చుంటారు, ఇంట్లో నుంచి కదలరు, ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు ఆలోచిస్తుంటారు? నేను సక్సెస్ అవుతాను గాను, నేను సక్సెస్ అవుతాను గాను. ఎందుకు గారండి, ఇంట్లో నుంచి వెళ్తే కదా. రెండోది పోస్ట్పోన్మెంట్ అండి. అతన్ని కలుద్దాం, రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం, వచ్చే సంవత్సరం కలుద్దాం, వచ్చే జన్మ కలుద్దాం. ఇంకెప్పుడు కలుస్తారు? ఇంప్లిమెంట్ నౌ. ఇది రెండో టెక్నిక్ అండి, పవర్ఫుల్గా. మూడోది నెగిటివ్ థాట్స్ వద్దు, నెగిటివ్ ఫీలింగ్స్ వద్దు. ఇది అవుతుందో కాదు, ఇలా చేస్తే ఏమనుకుంటారో, ఆలోచన చేస్తే ఏమనుకుంటారో. ఈ 3 కారణాలను వదిలిపెడితే జీవితంలో ముందుకెళ్ళవచ్చు. అలా వెళ్ళాలంటే సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ చెప్తాను ఇప్పుడు. ఫెయిల్యూర్ అయిన వారు చెప్పాను కదా, సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ. సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే నిర్మోహమాటస్తులు, అంటే హూ హ్యావ్ కమ్ అవుట్ ఫ్రమ్ హెజిటేషన్, దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్. హెజిటేషన్ అంటే ఏంటంటే మొహమాటము. హిందీలో ఇచ్కిచావట్ అంటారు, తమిళంలో తయ్యక్కం అంటారు, కన్నడలో సంకోచ అంటారు, నా భాషలో దరిద్రం అంటాను నేను. అంటే ఎవరికైతే ఈ ఇబ్బంది ఉందో, ఏ ఇబ్బంది? 100%గా వాళ్ళకున్న ప్రాబ్లం ఏంది? వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో, మాట్లాడకుండా ఏమవుతుందో. ఇది బయటపడండి బాస్. ఐ కెన్ సే ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. ఆ సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలిసిన వాళ్ళని కలవాలి, తెలియని వాళ్ళని కలవాలి. అమ్మ అడిగిన కదా క్వశ్చను, ఎవడు సక్సెస్ అయ్యారు తెలుసా? సక్సెస్ అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళని కలిసిన వాళ్ళు సక్సెస్ కాలేదండి, తెలవని వాళ్ళని కలిసిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. తెలిసిన వాళ్ళు ఎందుకు చేరారు తెలుసా? తెలిసిన వాళ్ళు నేను ఎందుకు నమ్మరు తెలుసా? నీ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి.
నీ నెగిటివ్ తెలుసు, నీ పాజిటివ్ తెలుసు. మీకు నెగిటివ్ ఎక్కువ ఉంది పాజిటివ్ అంటే. అవి అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏమంటారు, హాహా మీరు రియల్ ఎస్టేట్ కూడా చేరారా అంటారు. అందుకోసమే ఇప్పుడు మీ అందరికి చెప్తున్నాను, ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళు ఎక్కువ, తెలియని వాళ్ళు ఎక్కువ? అమ్మ మీరు చెప్పండి, తెలిసిన వాళ్ళు ఎక్కువ, తెలియని వాళ్ళు ఎక్కువ? మీకు తెలిసిన వాళ్ళు తక్కువ, తెలియని వాళ్ళు ఎక్కువ. అదే కదా బిజినెస్. తెలిసిన వాళ్ళతో బిజినెస్ కాదు, తెలియని వాళ్ళతో అవుతుంది. ఎందుకంటే తెలియని వాళ్ళకు నువ్వు ఎవరో తెలియదు కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలండి బిజినెస్లో. అద్భుతంగా అంటే ఎలా వెళ్ళాలో ఇది ఈజీ కాదు. నాలాంటి వాళ్ళ దగ్గర మీరు ట్రైనింగ్ పొందాలి. నేను పవర్ఫుల్ ట్రైనింగ్ ఇస్తాను, మిమ్మల్ని దీనిలోకి వెళ్ళి బయటపడేస్తాను. 10 మందిని అన్నోన్ పీపుల్ని ఎలా కలవాలో చూస్తాను, విజిటింగ్ కార్డ్ ఎలా ప్రజెంట్ చేయాలి, షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి, మీ ముఖ కవలికలు ఎలా ఉండాలి, ఇలాంటివి నేర్పిస్తూ ఎలా కన్విన్స్ చేయాలో నేర్పిస్తాను. ఇవన్నీ నేర్పించడం వల్ల ఈ రంగంలో మీరు ముందుకెళ్తారు. ఈ రంగంలో ముందుకెళ్ళాలంటే నేను చెప్పిన క్వాలిటీస్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోదండి. నా క్లాస్మేట్ ఒకరు చిన్నప్పుడు ఉండేవారు, ఇంటర్మీడియట్లో క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడమ్మా. ఎలా చదువుతారు అంటే నేను రోజు చదువుతానని చెప్పేవాడు. మేమేమో వెనక సీట్లో కూర్చునేవాళ్ళం. వీటికి ఇలా చదువుతాడు, వీనికి లెక్కలు బాగా చేస్తాడు, ఫిజిక్స్ బాగా చేస్తాడు అంటే వాడి లైఫ్ అంత బాగా చేశాడమ్మా. ఇప్పుడు దట్ ఫెలో ఈజ్ వర్కింగ్ అనే క్లర్క్ టైపిస్ట్గా పనిచేస్తున్నాడు. మేము ఎక్కడికి వెళ్ళిపోయాం. కలిస్తే ఏంటి బాగున్నా మీరు అలా వెళ్ళిపోయారని చదవకపోదురు అంటే మేము చదువుతుంటాం రా, మాకేం కావాలో చదువుతుంటే మాకేమీ 99 ఏం రాకపోవు, మాకు 70-80 వచ్చేది అంతే. 70 వస్తే చాలా అయిపోతుంది. నేనేమంటే తెలుసా, మీరు నా మాట మీరు చదువు మానేయకండి, ఓకే? సో ఈ రంగంలో కూడా నేను చెప్పింది అన్ని ఫాలో కారక్కర్లేదు. నేను చెప్పిన దానికి మీ క్రియేటివిటీ జోడించండి. ఇప్పుడు మీరు ప్రతిరోజు మొబైల్ వాడుతున్నారు బాస్, మొబైల్ మీరు వాడుతుర్రా, మిమ్మల్ని మొబైల్ వాడుతుందా చెప్పండి? మీరు ప్రతిరోజు మెట్రో వెళ్తున్నారు, మెట్రో చాలండి నెలకు 5 లక్షలు సంపాదించవచ్చు, మెట్రోలో తిరుగుతూ సంపాదించవచ్చు. అదేంటంటారా, అది ఎలాగో ట్రైనింగ్ నేర్పిస్తాను మీకు నేను. మెట్రో ఎక్కి రోజు ఎల్బీ నగర్ టు అదేంది లాస్ట్ స్టేషన్ రాయదుర్గానే వెళ్తుంది కదా, రోజు తిరిగాడు అంతే, 4 సార్లు తిరిగండి, గ్యారంటీ అవుతుంది. తెలియదండి మనకి ఏమంటారు, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, ఏది ఎక్కడ లేదండి. నీవు ఎంత పవర్ఫుల్ నీకు తెలియదు, భగవంతుడు నీకు ఎంత శక్తి ఇచ్చిండో నీకు తెలియదు, భగవంతుడు నీ మాట పవర్ నీకు తెలియదు బాస్. మాటలు రాని వాళ్ళు నాకు తెలుసు, పుట్టుకతో మాటలు మాట్లాడడం వల్ల నాకు తెలుసు, వాడిని ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో నాకు తెలుసు, ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుసు. మళ్ళీ అన్ని అంత అద్భుతమైన మాట ఇచ్చింది కదా భగవంతుడు, ఆ మాటను వాడుకోవచ్చు కదా, వాడుకోండి. వాడుకోకుంటే నిన్ను ఇంకోటి వాడుకుంటాడు. ఎవడు వాడుకుంటాడు? తెలివైన వాడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి తెలివైన వాడు నిన్ను వాడుకోకముందే నువ్వు తెలివంతునుగా నువ్వు వాడుకో, అప్పుడేమో తెలుసా నువ్వు ముందుకెళ్తావు. అలా వెళ్ళాలంటే అమ్మ అడిగిన క్వశ్చన్ ప్రకారము మీరు సక్సెస్ ఫార్ములా అయిందంటే కట్ ఆఫ్. నెంబర్ 1 హెజిటేషన్, నెంబర్ 2 నో లేజీ, నెంబర్ 3 నో పోస్ట్పోన్మెంట్, వాయిదా వద్దు. 4వది నకారాత్మక అంటే ఏంది, నెగిటివిటీ థాట్స్ వద్దు, నెగిటివ్ ఫీలింగ్స్ వద్దు. యు ఆర్ బౌండ్ టు సక్సీడ్ ఆన్ దిస్ ఎర్త్. వాట్ స్వామి వివేకానంద సెడ్, యు ఆర్ బౌండ్ టు సక్సీడ్, యు ఆర్ బౌండ్ టు సక్సీడ్. అలా ముందుకెళ్ళండి. సో సక్సెస్ గ్యారంటీ. ఐ విల్ ట్రైన్ యూ అప్ టు బికమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్. దిస్ మై గ్యారంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నాము, కానీ సక్సెస్ ఆల్రెడీ అయిపోయాము. అండ్ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి అంటే రియల్ ఎస్టేట్లో తప్పకుండా సార్ చెప్పిన ఆ 5 ప్రిన్సిపల్స్ మనం పాటిస్తే ఖచ్చితంగా అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మీ క్లాసెస్ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ మంత్లో మనకి క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి? 1 మార్చ్ ఆన్లైన్లో స్టార్ట్ అయిపోతుందమ్మా. ఓకే. ఆన్లైన్లో 5 రోజులు ఉంటుంది క్లాసు. 5 రోజుల్లో నేను 5 నిమిషాలు కూడా మాట్లాడా, సక్సెస్ఫుల్ పీపుల్తో మాట్లాడిస్తాను. నేను నాకు పక్కనే కూర్చుంటా జూమ్లో, ఓకే. 5 రోజులు మాట్లాడించిన తర్వాత 6వ రోజు మనము ఎక్కడో దగ్గర కలుస్తాం, ఒక మంచి ప్లేస్లో. నేను సండే కావాలనకండి, సండే అయినా మండే అయినా రావాలి మీరు, ఓకే. ఒక మంచి ప్లేస్లో కలుస్తాం. సార్ సండేనే ఆల్రెడీ వద్దండి, ఒకరోజు లీవ్ పెట్టండి, మీకోసం అది ఇన్వెస్ట్మెంట్ కదా. మంచి ప్లేస్లో మనం కలుద్దాం. కలిసిన తర్వాత ఒక సండే నాడు మాత్రము, ఎనీ సండే నాడు మాత్రము మిమ్మల్ని సైట్లో ఏదైనా సైట్ పంపిస్తాను. ఆ సైట్ విజిట్కి వెళ్తేప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఆ సైట్ ఓనర్ మనం పిలుస్తారు, నేను పర్మిషన్ తీసుకుంటాను, మీకోసం భోజనం అరేంజ్ చేపిస్తాను. వీలుంటే చెప్తున్నాను, ఓకే. కాకుండా మీరే పెట్టుకోవాలి. కానీ కార్ పూలప్ చేయండి, ఒక కారులో 4-5 కలిసి వెళ్ళే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. నేను మీకు కలుస్తాం కాబట్టి అట్లా చేద్దాం. కలిసి చక్కని మంచి ఏరియాలో ఎక్కడైతే ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ ఉందో హైదరాబాద్ చుట్టుముట్లో అక్కడ తీసుకెళ్ళి, దాని తర్వాత మీకు 6 నెలల వరకు మళ్ళీ ఫాలో అప్ ఉంటుంది.
మిమ్మల్ని అదే సినిమాలు ఉంటాయి కదా, మిమ్మల్ని వదలా అంటారు కదా, నేను కూడా మిమ్మల్ని వదలా, కానీ మీరు నన్ను వదలొద్దు. ఓకే, ఆ రకంగా మీరు నన్ను వదిలితే నేను వదులుతాను. ఒక గ్రూప్ తయారు చేస్తాం వాట్సాప్లో, నాన్ స్టాప్ మనం మాట్లాడుకుంటాము. ఎక్కడ పర్మిషన్స్ ఉన్నా, ఎక్కడ అవకాశాలు ఉన్నా, ఎక్కడ ఏమున్నా మీకు దాంట్లో పెడుతూ ఉంటాను. లెట్స్ గ్రో టుగెదర్ మై డియర్ ఫ్రెండ్స్. యు ఆర్ బౌండ్ టు సక్సీడ్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్.